నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి, ప్రేమ అనే కోత మీరు కొయ్యండి. యెహోవాను వెతకడానికి ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూ దున్నని బీడు భూములు మీరు దున్నుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ నాతో కలిసి చెప్తారా? నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి, ప్రేమ అనే కోత కొయ్యండి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూ దున్నని బీడు భూములు దున్నిడి. ఈ వాగ్దానము మన జీవితాల్లో నెరవేర్చబడునుగాక. ఈ వాగ్దానం మన కుటుంబాల్లో, మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే బీడు భూములు దున్నాలి. నీ హృదయం అనే బీడు భూమి. ఇక ఈడ మారడరా, ఇక ఈడింతే. నా భర్త మారడండి, ఎంత ప్రార్థన చేసినా మారడు. నా పిల్లలు మారండి, ఎంత మొత్తుకున్నా మారరు. ఈ తాగుబోతుడు ఉన్నాడే, ఈ తాగుబోతు వ్యసనం నుండి మారడు అని నువ్వు అనుకున్నావేమో. ఈ 2025 సంవత్సరం నా యేసు చెప్పమంటున్న మాట, నీ ఇంట్లో బీడు బారిపోయిన ప్రతి భూమి దున్నాలి, బీడు భూమిని దున్నాలి. చదునుగా ఉన్న భూమిని ఎవడైనా దున్నుతాడండి. చదునుగా ఉన్న భూమి మీద ఎవడైనా దున్ని విత్తనాలు వేస్తాడు, పంట కోస్తాడు. అది కాదు దేవుడు కోరుకునేది. నువ్వు పక్కన పెట్టేసావే, వదిలేసావే, ఈ కార్యం జరగదు, ఈ పని అవ్వదు, వీడు మారడు, ఈ హృదయం ఇంతే, ఈ బండరాయి ఇంతే అని పక్కన పెట్టావే, ఆ ప్రతి బీడు భూమి మీరు దున్నాలి. ప్రతి బీడు భూమిని మీరు దున్ని విత్తనం వేయాలి. నీతి అనే విత్తనం వేయాలి, ప్రేమ అనే కోత మీరు కొయ్యాలి. నీతి వర్షము మీ పంట మీద వర్షము వలె కురవాలి. మరి ఇవన్నీ మీ జీవితాల్లో జరగాలంటే మీరు ఏం నేర్చుకోవాలి? ఏం చేయాలి? ఎలా బ్రతకాలి? ఎలా సాగాలి? ఎన్నోసార్లు ఎన్నో వాగ్దానాలు దేవుడు మనతో మాట్లాడాడు. వాగ్దానం అనేది ఏంటంటే, మనుషులు వాగ్దానం చేస్తారు, రాజకీయ నాయకులు వాగ్దానం చేస్తారు. నేను గెలిస్తే మీ వీధిలో ఏం చేస్తారు? ఏం చెప్పలేదా? రోడ్లు వేస్తాం, అర్థంగా చేస్తాం. అర్థం లేదు, ఏం లేదు. మా వీధి అంతా పేడకళ్ళే, రోడ్డు మీద గీదలు. రాజకీయ నాయకులు వాగ్దానం చేస్తారు, మర్చిపోతారు. తల్లిదండ్రులు పిల్లలకు వాగ్దానం చేస్తారు, రే ఈ పరీక్షలో నువ్వు పాస్ అయితే నీకు ఇది చేసి పెడతా, నీకు ఇది కొనిస్తా అంటారు. వాళ్ళు కూడా మర్చిపోతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. కానీ నా దేవుడు వాగ్దానం చేస్తే మర్చిపోడు. ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది, నీ కుటుంబంలో ఫలిస్తుంది, నీ జీవితంలో మార్పు కలిగిస్తుంది వాగ్దానం. అటువంటి వాగ్దానమే ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి. ఈ 2024 సంవత్సరాల క్రితం వరకు విత్తనాలు వేసావు, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి.
కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఒక్క విత్తనము కూడా మంచి నేల మీద పడలేదు. ఎన్నో విత్తనాలు జల్లావు. దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, ఆరాధనకు వస్తున్నావు, వాక్యం అనే విత్తనాలు సంచిలో వేసుకుని వెళ్తున్నావు. కానీ ఆ విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ఆ విత్తనాలు ఏ పంట మీద పడ్డాయి? విత్తనాలు అయితే చెల్లేవు, కానీ నీ ప్రవర్తనని ఆధారం చేసుకున్నావు, నీ బలాన్ని ఆధారం చేసుకున్నావు. అందుకే చెడుతనపు పంట నేను దున్నావు, పాపం అనే కోత నువ్వు కోసావు, అబద్ధము అనే ఫలాన్ని నువ్వు పొందుకున్నావు. అందుకే 2024 సంవత్సరం అంతా ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ కలవరాలు, ఈ కష్టాలు. 2025 సంవత్సరం ఈ ప్రారంభ దినాల్లో నా దేవుడు ఏమంటున్నాడంటే, ఇది వరకెన్నడూ దున్నని బీడు భూములు మీరు దున్నాలి. చక్కటి పొలములో విత్తనాలు వేసి పంట కోయటం అందరికీ సులువే. నీ ఇంట్లో నీ భర్త ఒక బీడు భూమి, నీ కుమారులు ఒక బీడు భూమి. గత సంవత్సరాలుగా నీ కుటుంబాల్లో జరగని ఆ కార్యం ఒక బీడు భూమి. దానిని నువ్వు దున్ను, విత్తనం వేయి, నీతి వర్షం కురిపిస్తాడు. ప్రేమ అనే పంట నువ్వు వస్తావు. మరి ఈరోజు దేవుడు చక్కగా తేటగా నీతో మాట్లాడుతున్న వేళ, 2024 సంవత్సరాల క్రితం ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు బీడు వారిపోయాయి. వాటిని నువ్వు దున్నాలి. కొంతమంది తల్లిదండ్రులు అంటారు, నా పిల్లోడికి చదువు రావట్లేదండి, జ్ఞానం లేదండి, వాడు చదవలేకపోతున్నాడు, అందుకే వాడిని అట్లా వదిలేసా. వదలడం కాదు, బీడు భూమిని దున్నావు. వాడి కొరకు మోకాళ్ళై ప్రార్థన చేయి, విత్తనం వేయి, నీతి వర్షం కురిపిస్తాడు, ప్రేమ అని ఫలం ఇస్తాడు. నా భర్త మారడం లేదండి, నా భర్తలో మార్పు లేదు. ఎన్ని సంవత్సరాలు చెప్పి 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 ఇక నాకు ఓపిక అయిపోయిందండి. ఒక బీడుగా మారిపోయాడు, బీడు భూమిగా మారిపోయాడు. బీడు భూమి అంటే ఎందుకు పనికిరాందది? దేనికి పనికి వస్తుంది? గేదెలు మేపుతావా బీడు భూమిలో? ఏమా మేపుతావా? మేకలను తీసుకెళ్ళి మేపుతావా? మేపం. దేనికి పనికి వస్తుంది బీడు భూమి? దేనికి పనికి వస్తుందంటే, తాగుబోతులున్నారే వాళ్ళు వెళ్ళి ఆడు కూర్చుంటారు కసి, దానికే పనికి వస్తుంది. ఈరోజు నా దేవుడు చెప్పమంటున్న మాట ఏమిటంటే, అటువంటి బీడు భూములు మీరు దున్నాలి. ఈ కార్యం జరగదు, ఈ పని అవ్వదు, వీడింతే, వీడి పరిస్థితి ఇంతే, నా హృదయం ఇంతే, నాలో ఉన్న కలవరం ఇంతే అని పక్కన పెట్టేమో. బీడు భూమిని దున్నండి, నీతి అనే విత్తనం వేయండి, ప్రేమ అనే పంట కోయండి. విత్తనం అంటే వాక్యం, బీడు భూమి అంటే నీ హృదయం, బీడు భూమి అంటే నీ సమస్యలు, బీడు భూమి అంటే నీ కుటుంబం, బీడు భూమి అంటే ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తున్న ఆ కార్యాలు. ఇంతకాలం విత్తనం వేస్తున్నావు కానీ ఫలం లేదు అక్కడ. ఎందుకుంటుంది? బీడు భూమిని చూసారా, అలా 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 పగిలిపోయి ఉంటుంది. ఎన్ని నీళ్లు పోసినా కానీ లోపలికే పోతాయి, ఎన్ని విత్తనాలు వేసినా కానీ లోపలికే పోతాయి. మొక్క రాదు, వచ్చినా బతకదు. ఎందుకో ఈ ప్రారంభ దినాల్లో నా దేవుడు చెప్పమంటున్నమాట, బీడు భూమిని మీరు దున్నండి. మీరు ఎప్పుడైతే
ఈ ఆశతో మీరు దున్నతం మొదలు పెడతారో, ఎప్పుడైతే అటువంటి బీడు భూమిని దున్నుతారో, నేనేం చేస్తానో తెలుసా? అసలు నేను ఎవరినో తెలుసా? యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వాక్యం. యెషయా గ్రంథం 44:3. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కురిపిస్తాను. నీ సంతతి మీద నా ఆత్మ కుమ్మరిస్తాను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుడు ఎవరో తెలుసా? దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలాన్ని కుమ్మరించేవాడే ఆయన. ఈరోజున తెలుసుకోవాలి, నీ బీడు వానిపోయిన భూమిని దున్నితే, ఆ ఎండిపోయిన భూమి మీద నా దేవుడు ప్రవాహ జలాన్ని కుమ్మరిస్తాడు. కుమ్మరించి నీ సంతతి మీద దేవుని ఆత్మను కుమ్మరిస్తాడంట. నీకు ఎవరెవరైతే నీ కుటుంబం, నీ సంతానం ఉందో వారందరినీ నా దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి ఈరోజు ఇంత చక్కటి మాట దేవుడు మాట్లాడుతున్న వేళ, ఒక్కసారి గత సంవత్సరాలుగా నువ్వు ఇవి జరగవు అని వేటిని వదిలేసుకున్నావు? పిల్లల్ని చదివిస్తారు కొంతమంది తల్లిదండ్రులు, ఆడు పాస్ అవుతాడని అసలు నమ్మకం లేదండి నాకు. నీకే నమ్మకం లేకపోతే చదువు చెప్పి మాస్టర్కి ఏం నమ్మకం చెప్పు. నీకే నమ్మకం లేదు నీ పిల్లోడి మీద అంటే అదొక బీడు భూమి. దాన్ని దున్నాలి, ఒక విత్తనం వేయాలి. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి. ప్రేమని కోత మీరు కోస్తారు. ఇంకేదో సమయం ఉందనుకుంటున్నావు, ఇంకేదో టైం ఉందనుకుంటున్నావు. యెహోవాను వెదుకుడికి ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమే మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమి మీరు దున్నండి. ఇదిగో ఈ వాగ్దానం నా హృదయంలో ఉంచినప్పుడు దేవుడు గత 3 నెలలుగా ఈ వాగ్దానం చేతపట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఈ వాగ్దానం మా బిడ్డల జీవితంలో నెరవేరాలి, మా కుటుంబాల్లో నెరవేరాలి. మీరు కూడా బీడు భూములు దున్నాలి. మీ హృదయం బీడు భూమి అయింది. గత శుక్రవారం మా ఇంట్లో ప్రార్థన పెట్టిన దైవజనులు చాలా క్లుప్తంగా చెప్పారు ఈ మాట. ప్రవక్త అయిన యెరెమయా ఎంతో వివరణ. కానీ ఈరోజు దేవుడు నా మనసులో ఉంచింది ఏంటంటే, మన కుటుంబాలు బీడు బారిపోయాయి, మన పిల్లలు, మన వ్యాపారం, మన బిడ్డలు, మన జీవితాలు, మన జీవన విధానం బీడు పట్టిపోయింది. దాన్ని దున్నాలి. ఎట్లాగో తెలుసా? ఇదిగో నీతి అనే విత్తనం వేసి, ఆ విత్తనం వాక్యమేగా. 2024 సంవత్సరాల క్రితం ఎన్నో వాక్యాలు విన్నావు. ఆ వాక్యం ఎక్కడ ఫలించింది? ఆ విత్తనం ఎక్కడేసావు? వెడతా త్రోవ పక్కన విసిరావా? వెడతా ముళ్ళ పొదల్లో విసిరావా? కాదు. ఈ ఉదయకాలం మందు నా దేవుడు చెప్తున్నాడు, నీ బీడు భూమిని నువ్వు దిన్ను, అక్కడ నువ్వు విత్తనం వేయి. ఆ ఎండిపోయిన భూమి మీద ప్రవాహ జలాన్ని నేను కుమ్మరిస్తాను. అక్కడ ఒక నీటి ఊటను నేను ఇస్తాను. అలాంటి నీటి ఊట నీకు కావాలంటే మొట్టమొదటిది విత్తనం, వాక్యం అనే విత్తనం. రెండోది ఏంటో తెలుసా? ప్రార్థన అనే విత్తనం. ఆ దైవజనుడు ప్రార్థన చేశాడంట. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం. అతడు మరలా ప్రార్థన చేయగా
ఆకాశము వర్షించను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈరోజు నువ్వేదో అనుకున్నావు, యేసుప్రభు శిలువ పడగానే దండం పెట్టుకుంటే బాధలు పోతాయి అనుకుంటున్నావా? మందిరానికి ఇటు వెళ్తా, మందిరం కనపడినప్పుడు ఇటు అనుకుంటే నీ బాధలు పోతాయి అనుకుంటున్నావా? నీ బాధ పోవాలంటే నీ బీడు భూమిని నువ్వు దున్ను, అందులో ఇదిగో ఈ వాక్యం అనే విత్తనం వేయి. ఈ వాక్యం అనే విత్తనం ఎప్పుడైతే వేస్తావో, ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో, ఆకాశము నుండి వర్షం వస్తుంది, భూమి తన ఫలాన్ని ఇస్తుంది. ఈ రెండు గనక నీ జీవితంలో లేకపోతే నేను చెప్తున్నాను, ఈ 2025 సంవత్సరంలో ఎంత ప్రయాసపడిన వ్యర్థమే. ఈ రెండు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉండాలి. ఇవి లేకుండా ఎన్ని విత్తనాలు వేసినా, ఎంత నీరు పెట్టినా ఫలాలేవి? ఫలించింది ఏది? ఫలింపు లేదు. కారణం ఏంటంటే విత్తనం లేదు. ఏ విత్తనం? నీతి. వాక్యమైన విత్తనం లేదు, ప్రార్థన లేదు, ఆచారపు భక్తి, ఆచారం కదా మనం చేసేది. ఈరోజు యేసును నమ్ముకున్న తర్వాత, యేసును ఆరాధిస్తున్న తర్వాత నీ ప్రతి మాటలో, నీ నడకలో ఆయనే కనపడాలి. 2024 సంవత్సరం అంతా మన ఇష్టానుసారంగా జీవించేసాం. ఈ 2025 సంవత్సరం నా దేవుడు చెప్పమంటున్నమాట, అమ్మ మీరు ఫలించాలి, మీరు ఫలించాలి, మీరు ఫలించాలి. మీ కుటుంబాలు ఫలభరితంగా మార్చబడాలంటే ఒకే ఒకటండి, వాక్యం అండి, ప్రార్థన అండి. వాక్యము, ప్రార్థన, ఈ రెండు లేకపోతే నీ బ్రతుకంతా బీడు పారిపోయిన జీవితాలే. ఎక్కడ విత్తనం వేసినా కానీ నష్టమే. ఎక్కడ విత్తనం వేసినా కానీ చెడుతనం అనే పంట ఎగొస్తావు, పాపం అనే కోత ఎగొస్తావు, అబద్ధం అనే ఫలాన్నే నువ్వు ఫలిస్తావు. ఈరోజు నువ్వు అలాంటి ఫలాలు ఫలించకూడదని ఈ 2025 సంవత్సరం ప్రారంభ దినాల్లో నా దేవుడు చెప్పమంటున్నమాట. అమ్మా, ఏ బీడు భూమి నీ ఇంట్లో ఉంది? బీడు భూమి అంటే పనికి రానిది, బీడు భూమి అంటే పని చేయనిది, బీడు భూమి అంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేనిది. అటువంటిది నీ ఇంట్లో, నీ ఒంట్లో ఏదైనా ఉందా? ఉంటే ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు, దానిని దున్నావు, వాక్యం అనే విత్తనం వేయి, ప్రార్థన చేయి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆకాశం నుండి నేను వర్షం కురిపిస్తాను, భూమి నేను ఫలింపజేస్తాను. మరి ఈరోజు నా దేవుడు ఇంత గొప్ప మాట మాట్లాడుతుండే, ఇంకా నీ బీడు బారిపోయిన జీవితాలను అలాగే ఉంచుతావా? నువ్వు ఎప్పుడైతే బీడు భూమిని దున్నుతావో, ఎప్పుడైతే నువ్వు ఆ బీడు భూమిని దున్ని నువ్వు విత్తనం వేస్తావో, నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆశ చిగురిస్తాడు, బీడు భూమిని దున్నుతాడు, ప్రేమ అనే కోతనిస్తాడు, సమృద్ధితో నింపుతాడు. ఆశలు పోయినా,
ఆయన నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆశ చిగురిస్తాడు, ప్రేమనే కోతనిస్తాడు, సమృద్ధితో నింపుతాడు. ఎప్పుడు? వాక్యం అనే విత్తనం వేసినప్పుడు. వాక్యం అనే విత్తనం వేసి ఎప్పుడైతే నువ్వు చేతులెత్తి ప్రార్థిస్తావో, దేవుడు అంటే అప్పుడు నీ భూమిపై ఆయన ఏం చేస్తాడు? ఫలం ఇస్తాడు. అతడు మరలా ప్రార్థించగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. చూసారా ఎప్పుడు జరిగింది ఈ కార్యం? ఎప్పుడు జరిగింది? అక్కడ ఒక రాయి పెట్టి, అక్కడ ఒక మేకను పెట్టి వేసినప్పుడే, అప్పుడు జరగలేదే. ఎవరైనా వచ్చి నిలబడినప్పుడే, అప్పుడు జరగలేదే. ఎప్పుడు జరిగిందంటే అతడు మరలా ప్రార్థన చేయగా. ఈరోజు నేను అంటున్నాను, దేవుణ్ణి ఎరగని వారు ఇక్కడికి చాలా మంది వచ్చారు. ఈరోజు మా చిన్నవాడు నేను దండం పెట్టి చెప్తున్నాను, మీరు ఏ సమస్యలు ఇక్కడికి వచ్చినా, కుటుంబ సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, పొలంలో సమస్య అయినా, మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఒకళ్ళతో వద్దు. సేవకునిగా నేను చెప్తున్నాను, ఈ సంవత్సరం మీరు ఆ స్థలంలో నిలబడి చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేసిన స్థలంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆకాశం నుండి వర్షం ఇస్తాడు, భూమిని తన ఫలం ఇచ్చి గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమొస్తలే, యేసు ప్రభు నీ దగ్గరికి రావాలంటే పెద్ద పెద్ద డేరాలు వేసి, పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టి, 25 మంది జనాన్ని పిలిచి అల్లరి చేస్తున్నాడు ఆయన. నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఒకవేళ నీ కుటుంబ సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, పిల్లలను బట్టి సమస్యల, ఏ సమస్య అయినా, బీడు బారిపోయిన భూమా, అక్కడ నిలబడు. ఈ వాక్యం అనే విత్తనం పట్టుకెళ్ళి ఆ బీడు భూమిని దున్నా, అక్కడ విత్తనమై అక్కడ నిలబడి ప్రార్థన చేయి. దేవుడు అక్కడ గొప్ప ఫలం ఇస్తాడు. ఈ కార్యం మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో జరగాలని సేవకునిగా ఆశిస్తున్నాను. నా దేవుళ్ళు ఉన్న గొప్పతనం అది. బీడు భూమిలో పంటించేదెవరండి? బీడు భూమిని ఫలభరితంగా మార్చేదెవరండి? నా యేసు ఒక్కడే. నువ్వున్నావు, ఆశగా వెళ్ళు. మందిరం నుంచి అడుగు పెట్టేటప్పుడు సంతోషంగా అడుగుపెట్టి ఆనందంగా వెళ్ళు. అయ్యా, ఎన్నో సంవత్సరాలుగా మందిరానికైతే వస్తున్నాను కానీ నా హృదయం బీడు బారిపోయింది అయ్యా. నీ మాట వింటున్నాను కానీ ఫలం లేదు, ఫలభరితం లేదు. నా హృదయం బీడు బారిపోయింది. దున్ను, నీ హృదయాన్ని దున్ను. వాక్యం అనే విత్తనం వేయి. ఆకాశం నుండి ఆయన వర్షం కురిపిస్తాడు. ప్రేమ అనే పంట నువ్వు వస్తావు. ఆ స్థలంలో నిలబడి నువ్వు ప్రార్థన చేయి. నీ బిడ్డ విషయమా, నీ భర్త విషయమా, నీ కుటుంబమా, అక్కడ నిలబడి ప్రార్థన చేయి. ఆయన అక్కడ ఫలభరితంగా మారుస్తాడు, ఫలభరితంగా మారుస్తాడు. మరి ఈరోజు నీ మాటలు వింటున్న తర్వాత అయినా నీ బీడు భూమిని నువ్వు దున్నాలి. చాలామంది అంటారు, అయ్యా నువ్వు చెప్పావు బాగానే ఉంది, బీడు భూమిని దున్నుతాను కానీ అక్కడ అన్నీ రాళ్ళేనయ్యా, బండరాళ్ళు, కదలని రాళ్ళు, అందుకే అలా వదిలేశాను. ఆ రాళ్లను తీయలేక, కదపలేక అందుకే అలా ఉంచాను. కానీ నా దేవుడు ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం, మొదటి మాటలు చదువుతాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటెను, దాని మధ్య ఒక బురుజు ఒకటి వేయించెను, ద్రాక్ష తొట్టిని తొలిపించెను, ద్రాక్ష పండు ఫలించాలని ఎదురు చూశాడు. చాలు చాలు,
ఇక్కడ ఒక భూమి ఉంది, ఇక్కడ ఒక పొలం ఉంది, అది కూడా బీడు మారిందే. కానీ దాన్ని ఏం చేశాడు తెలుసా? దానిని బాగుగా త్రువి దానిని దున్నాడు, నాగలు పెట్టి బాగుగా దున్నాడు. దున్ని రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటాడు. ఇది ఒక విత్తనం వేశాడు. ఎట్లా విత్తనం వేశాడు? దున్నాడా? దున్నిన తర్వాత వచ్చిన రాళ్ళను ఏరాడా? వేరి శ్రేష్టమైన ద్రాక్ష చెట్టును ఆయన వేశాడు. ఈరోజు నేను చెప్పేది అదే. వీడు వారిపోయిన నీ భూమిని నువ్వు దున్నాలి. అక్కడున్న రాళ్ళను వేరేయాలి. ఆ రాళ్ళుంటే మొక్క రాదు. వస్తాయమ్మా, ఆ రాళ్ళు ఉన్నాయనుకో, మనం నారేసిన విత్తనాలు వేసిన పైకి రావు. మీరు చూసారో లేదో, ఇప్పుడు అక్కళ్ళు నారు నాటుతాకి వెళ్తారు కదా, వాళ్ళు వెళ్ళినప్పుడు మట్టి పెట్టెలు ఉన్నా కానీ వాళ్ళు నలిపేస్తారు. అవునక్క, మట్టి పెట్టెలు ఉన్నాయి, ఇలా నలిపేసి అక్కడ పడేస్తారు. ఎందుకంటే ఆ మట్టి బిడ్డ కూడా ఆ మొలకెత్తే మొక్కను అణిచివేస్తుంది. ఈ 2024 సంవత్సరం అంతా ఎన్నో రాళ్ళు నీ కుటుంబాన్ని అణిచివేసాయి. ఆ రాళ్ళను వేరిపారాయి. బీడు భూమిని దున్నావు, బాగుగా త్రవ్వు, అందులో ఉన్న రాళ్లను వేరే. ఎన్నో రాళ్ళు, ఆ రాళ్లను ఏరి పక్కన పడేసాయి. అప్పుడు నీవు ఫలిస్తావు. ప్రేమ అనే కోతను కోస్తావు. ఫలభరితంగా నీ కుటుంబం మారుతే. నువ్వు అనొచ్చు, అయ్యా ఏరటానికి వీలైన రాళ్ళు ఏరతాను, ఏరగలిగిన రాళ్ళు వేరతాను, కదలని బండరాళ్ళ పరిస్థితి ఏంటి? బీడు భూమిని దున్నమన్నావు, మంచిదే, దున్నుతానయ్యా. లోతుగా త్రవ్వుతాను, రాళ్ళను ఏరేస్తాను, విత్తనం వేస్తాను, మంచిదే. కానీ అక్కడ బండరాళ్ళు ఉన్నాయి, కదలని రాళ్ళు. కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు, అయ్యా నా కుటుంబంలో ఉన్న సమస్యలు బండరాళ్ళలో ఉన్నాయా? బండరాళ్ళు ఇవి. ఆ రాళ్ళు పక్కకు జరపను కూడా జరపలేను నేను. అటువంటి బండరాళ్ళు, అటువంటి బండరాళ్ళు నేను ఏం చేయాలి అంటే, నా దేవుడు చెప్తున్నాడు ఇర్మియా గ్రంథం 23:29, పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా 23వ అధ్యాయం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయగల సుత్తి వంటిది కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ బీడు భూమిని నువ్వు దున్నాలి. వంక చెప్పటానికి లేదేక. రాళ్ళు ఉన్నాయా అమ్మ, ఏరేసి అమ్మా, ఏరేసి. బండరాళ్ళు ఉన్నాయా, ఇదిగో బద్దలు కొట్టగలిగింది సుత్తి వంటిది. ఏంటో తెలుసా? దేవుని మాట. దేవుని మాట. ఈరోజు ఈ దేవుని మాట చేత పట్టుకుని వెళ్ళు. నీ ఇంట్లో ఉన్న ప్రతి బండరాయి బద్దలవుతుంది. బండ లాంటి ప్రతి హృదయము కరుగుతుంది. ఈ బండ వల్లే ఇన్ని సంవత్సరాలు ఎట్లాగే అనగారిపోయానయ్యా అని అనుకుంటున్నావు. ఈ ఉదయకాలం మంది నా దేవుడు అన్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి వంటు సుట్టి వంటిది కాదా? కదల్చని బండరాళ్ళు ఉన్న ఆ బండరాళ్లను బద్దలు కొట్టగలిగింది యేసు మాట. యేసయ్య మాట నీ ఇంట్లో ఉండాలి. యేసు మాట నీ ఇంట్లో ప్రకటించబడాలి. చాలామంది ఆదివారం వస్తేనే బైబిల్, ఆదివారం వస్తేనే వాక్యం. ఏనాడైనా మన ఇంట్లో బైబిల్ తెరిచి కొన్ని మాటలు చదివామా? ఎందుకు చదవాలో తెలుసా? ఇదిగో నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? దేవుడు అడుగుతున్నాడు.
మరి ఈరోజైనా ఈ మాట వింటున్న తర్వాత అయినా నీ బండరాళ్ళు పగలగొట్టగలిగేది యేసు మాట. బండ వంటి హృదయాలు బద్దలు చేయగలిగింది యేసయ్య మాట. మరి ఈరోజు నీ బీడు భూమిని నువ్వు దున్నాలని నా దేవుడు ఆశపడుతున్న వేళ నీకు కావలసింది విత్తనం. ఏ విత్తనం? వాక్యము అనే విత్తనం. నీకు కావలసింది నీరు. ఏ నీరు? ప్రార్థన అనే నీరు. నీకు కావలసింది ఒక ఆయుధం. ఆ ఆయుధమే దేవుని మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట అంట బండలను బద్దలు కొట్టే సుత్తి లాంటిదంట. ఈరోజు నేను అంటాను, ఎన్నో సమస్యలతో నువ్వు ఈ 2025లోకి అడుగు పెట్టచ్చు. ఆ సమస్యలు నీ కళ్ళ ముందు పెద్ద బండలా కనపడచ్చు. అది నీ అనారోగ్యమైనా, నీ అప్పుల బాధ అయినా, నీ ఆర్థిక పరిస్థితి అయినా, నీ పిల్లల విషయాలైనా, నీ కట్టుకుపోయే కుటుంబ విషయమైనా ఒక బండలాగా నీ ముందుంది. ఆ బండను మొక్కలు చేయగలిగింది యేసయ్య మాట. ఆ యేసయ్య మాటను వినాలి అనుదినము. అందుకే నూతనంగా ఇక్కడికి అడుగుపెట్టిన వాళ్ళకి మళ్ళొక్కసారి దండం పెట్టి చెప్తున్నాను, అమ్మ మీకు ఖాళీ ఉన్నప్పుడు ప్రతి నెల 11వ తారీఖు కుటుంబ ఆశీర్వాదం కూడా జరుగుతుంది. మీరు ఆదివారం కుదరకపోయినా ప్రతి నెల దేవుని సన్నిధిలో అడుగుపెట్టండి. ప్రతి నెల దేవుని మాట వినండి. ఎందుకు వినాలండి దేవుని మాట? బండ లాంటి నీ సమస్యలు బద్దలు చేయగలిగింది యేసయ్య మాట. ఆ మాటను నువ్వు చేతపట్టుకుని నువ్వు వెళ్ళావనుకో, ఆ నెల నీకు సమృద్ధి క్షేమం ఇస్తాడు. అంతేగాని ఏదో మీరు వస్తే మాకేదో ఆనందం కలిగిపోతుంది, సంతోషం అని కాదు. మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి, మీ పిల్లలు క్షేమంగా ఉండాలి, మీ ఆర్థిక పరిస్థితులు క్షేమంగా ఉండాలి. రానున్న దినాలలో మీ పిల్లల దీవెనలు మీరు చూడాలంటే ఆ బండను బద్దలు కొట్టాలి, ఆ సమస్యలను బద్దలు కొట్టాలి. బద్దలు కొట్టగలిగింది యేసు మాట ఒకటే. బద్దలు కొట్టగలిగింది యేసయ్య మాట ఒకటే. మరి ఈరోజు అటువంటి మాటను మీరు చేతపట్టుకోవాలని, వాక్యమనే విత్తనం మీరు వేయాలని, ప్రార్థన చేసిన వెంటనే మీ భూమి ఫలించాలి, ఆయన వర్షం కురిపించాలని ఆశగా నేను పలుకుతున్న ఈ మాటలు మీ హృదయాల్లో మీరు భద్రపరచుకోండి. ఎండిపోయిన నీ కుటుంబాన్ని, ఎడారిగా ఉన్న నీ కుటుంబాన్ని, పాడైపోయిన నీ కుటుంబాన్ని ఆ దేవుడు బాగు చేస్తాడు. ఇది ఇప్పుడు మాట కాదు. ఇది 2024 సంవత్సరాల క్రితమే పాడైపోయిన మన బ్రతుకుల్ని బాగు చేయడానికి యేసు కల్వరిలో మరణించాడు ఆయన. ఇప్పుడు మాట కాదు ఇది. ఎప్పుడో మన పీడు భూములు ఆయన దున్నాడు. ఆయన శరీరాన్ని నాగల వలె ఆయన శరీరాన్ని దున్నుతుంటే భూమిలో నుండి మట్టి వచ్చినట్లు ఆయన శరీరంలో నుండి శరీరం ముద్దలుగా బయటకు వచ్చింది. భూమిని దున్నుతున్నప్పుడు భూమిలోంచి సారం బయటకు వచ్చినట్లు ఆయన శరీరంలోంచి రక్తధారలు బయటకు వచ్చాయి. ఇది ఇప్పుడు మాట కాదు. ఎప్పుడో యేసయ్య పాడైపోయిన మన బ్రతుకుల కోసం ఆయన వచ్చాడు. పనికి మారిన మన బ్రతుకుల కోసం ఆయన వచ్చాడు. మరి యేసు నీ కొరకు ఎంత చేసినా కానీ యేసయ్య కొరకు ఏం చేసావు? పండగ చేసి కేక్ కోసావా? కొత్త బట్టలు వేసుకుని మందిరానికి వచ్చావా? ఈరోజు ఎందుకు? దేవాది దేవుడు చెప్తున్నమాట, ఆయన ఇప్పుడు నీ బ్రతుకును మార్చాడు. నీ పాపాన్ని, నీ శాపాన్ని ఆయన కొట్టివేశాడు కల్వరిలో. ఆయన రక్తము ద్వారా పాప విమోచన మనకు కలిగింది. అయినా ఇంకా నువ్వు త్రోవ తప్పిపోయి, దారి తప్పిపోయి నువ్వు తిరుగుతున్నా కానీ ఆయన వాత్సల్యత ఎడతెగకుండా నీ మీద ఉంది. అందుకే నువ్వు నిర్మూలం కాలేదు, అందుకే నువ్వు బ్రతికి పట్టుకట్టావు. మరలా నా దేవుడు ఒక అవకాశం ఇచ్చి, అమ్మా మీ బీడు భూములు మీరు దున్నండి,
మీ హృదయం బీడు బారిపోయింది. మందిరానికి వస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, పాట పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, కానీ హృదయం బీడు బారిపోయింది. ఆ బీడు బారిపోయిన భూమిని మీరు దున్నండి. ఆ భూమిని దున్ని ప్రేమ అనే విత్తనం వేయండి. విత్తనం వేయండి. దేవుడు నీతి వర్షం కురిపిస్తాడు. ప్రేమ అని ఫలం మనకిస్తాడు. ఈ 2025 సంవత్సరం అటువంటి ఫలాలు మీ కుటుంబంలో, మీ బిడ్డల చేతిలో ఉండాలని. చెడిపోయిన వ్యాపారం మరలా ఆ భూమిని దున్నితే దేవుడు అక్కడ గొప్ప ఫలం ఇస్తాడు. పాడైపోయిన కుటుంబం ఆ బీడు భూమిని దున్నితే దేవుడు మరలా తిరిగి ఆ కుటుంబంలో సంతోషం ఇస్తాడు. ఎన్నో దినాలుగా ఎదురు చూస్తున్న కార్యాలు ఆ బీడు భూమిని దున్నితే దేవుడు ఒక గొప్ప ఫలం నీ చేతికి ఇస్తాడు. అది ఏ సమస్య అయినా. ఎందుకో ఈ సంవత్సరం ఈ ప్రారంభ దినాలను దేవుడు చెప్తున్నాడు, మీ బీడు భూమిని మీరు దున్నండి. ఒక మంచి నీతి అనే విత్తనం వేయండి. ప్రేమ అనే కోత మీరుకు వస్తారా. ఇదే 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 సమయం కనుక ఆయన వెతకండి. ఇదే సమయం, ఆయన వెతకండి. రోజులు ఎలా ఉంటాయో తెలీదు, రానున్న దినాలు ఎలా ఉంటాయో తెలీదు, కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు, బిడ్డల పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. నీ కుటుంబాన్ని భద్రంగా నువ్వు కాపాడుకునే రోజులు వచ్చాయి. నీ పిల్లల్ని భద్రంగా కాపాడుకునే రోజులు వచ్చాయి. టెక్నాలజీ పెరిగిపోయింది. ఈరోజు ఎవ్వరికి వారు అందరూ భయపడుతున్నారు. టెక్నాలజీ అంతా పాపం వచ్చేసింది. మనుషుల్నే మార్చేస్తుంది టెక్నాలజీ. డిసెంబర్ 16వ తారీఖు 2024 ఒక చెల్లి ఫోన్ చేసింది. ఎవరికో చెప్పాను పిల్లలకు, నేను అదే సాక్ష్యం చెప్పాను. అక్కకి మీకు చెప్పాను. 2024 డిసెంబర్ 16 ఒక చెల్లి ఫోన్ చేసింది. అన్నయ్య, నా ఫోటోను మార్ఫింగ్ చేశారు. వాట్సాప్ స్టేటస్లో ఫోటో పెట్టుకున్నాను. నా ఫోటో ఎవరికో పెట్టి చిత్తించరాని చిత్రాలలో నా ఫోటో పెట్టేశారు అన్నయ్య. నా తల్లిదండ్రుల ఫోటో చూస్తే వాళ్ళు ఊరేసుకొని చేస్తారు. వాళ్ళకన్నా ముందు నేనే చనిపోవాలనుకుంటున్నాను అన్నయ్య. వాళ్ళకన్నా ముందు నేనే చనిపోవాలన్నయ్య అని ఫోన్ చేసిందా బిడ్డ. ఒకటే చెప్పి, అమ్మ నువ్వు ఇట్లా లైన్లో ఉండు, ఇలాగే నువ్వు లైన్లో ఉండు, నువ్వు ఫోన్ పెట్టద్దు, నేను ప్రార్థన చేయను, 2 నిమిషాలు ఇలాగే ఉండు అంటూ వెంటనే మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ కలిపా కాన్ఫరెన్స్లో. అయ్యా, నేను పాస్టర్ గారిని, ఇట్లా AI అని ఒక కొత్త టెక్నాలజీ వచ్చేసింది. అమ్మాయి తెలియక మొన్న ఆఫ్ శారీ వేసుకున్న ఫోటో తెలియక వాట్సాప్లో పెట్టేసుకుంది డీపీగా. ఆ ఫోటోని ఇట్లా మార్చేశారు కొందరు. దాని గురించి పిల్లంతా కలవరపడుతుంది. నేను ధైర్యం చెప్పాను, మీరు కూడా ఒక మాట చెప్పండి అంటే, నా కూతురు గురించి మాకు తెలియదు అయ్యగారు అన్నాడు తండ్రి. ఆ ఒక్క మాటతో ఆ పాపకి మరలా జీవితం మీద ఆశ కలిగింది. అయ్యా, నువ్వు ఫోన్ పెట్టేసి నేను ప్రార్థన చేస్తాలి అంటే ఆ మరుక్షణమే మరలా ఫోన్ వచ్చేది అంటూ ఆ చెల్లి ఎంతగానో బాధపడింది. అదే రోజు ఆ సాక్ష్యం బిడ్డలు నా దగ్గర ఉంటే బిడ్డలకు చెప్పాను. ఇక్కడే జరిగింది, మందిరం దగ్గర ఉన్నప్పుడే. ఈరోజు పరిస్థితులు ఏమీ బాగలేదమ్మా. మీ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ ఫోన్లో వచ్చే టెక్నాలజీ ఈరోజు మీ ఫోటో బయటికి వెళ్ళిందంటే దాన్ని ఎంత తారుమారు చేసేస్తారో. జాగ్రత్త. పిల్లలు యవ్వన బిడ్డలు ఉన్నారు, చెప్తున్నాను,
మీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మీ ఫోటోలు పెట్టుకోకండి. ఆడపిల్లలు చక్కగా ఏదైనా ఫ్లవర్స్ కానీ లేకపోతే దేవుని వాక్యం కానీ పెట్టుకోండి. ప్రజలు మనల్ని చూడవసరం లేదు. మన ఇంట్లో మన తల్లిదండ్రులు వాళ్ళకి మనం ఇంపుగా అందంగా కనపడితే చాలు. లోకంలో ఉన్న ప్రజలు మనం చూడవసరం లేదు. లోకంలో ఉన్న ప్రజలు చూడాలని నువ్వు పెట్టావా, వాళ్ళు ఇంకో రీతిగా నేను చూపిస్తారు. జాగ్రత్త. భయంకరమైన టెక్నాలజీ. ఫోన్ ఓపెన్ చేసి యాప్ డౌన్లోడ్ చేయటమే, ఇట్లా ఫోటో తీయటమే, ఆ ఫోటో నిన్నే రకరకాలుగా మార్చేస్తున్నారు. ఇలాంటి కాలంలో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నాం. ఇలాంటి బండ వంటి సమస్యలు ఎన్నో మన ముందు వచ్చి పడతాయి. ఆ బండను బద్దలు కొట్టగలిగేది యేసు మాట ఒక్కటే. 2025 సంవత్సరం అంతా నిన్ను కాపాడగలిగేది, నీ కుటుంబాన్ని ముందుకు నడిపించేది, నీ వ్యవసాయాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని ఫలభరితంగా మార్చేది యేసు మాట ఒక్కటే. హల్లెలూయా. ఆయన మాట విందాం, ఆయన మాటలో సాగుదాం, ఆయన మాట ప్రకారం మన జీవనాన్ని ముందుకు సాగించుకొనుదుముగాక.